దేవుని నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందరు గాక. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. రాండి ఉదయ కాలంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఒక్కసారి చదువుకొని ప్రార్థనలోకి పంచుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములోంచి యెషయా గ్రంథము 26 అధ్యాయము 12, 13 ఈ 2 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా, నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలము పరచుదువు. యెహోవా మా దేవా, నీవు కాక వేరే ప్రభువు మమ్మను వేలనేలా. ఇప్పుడు నిమ్మును బట్టి నీ నామమును సన్మానించుదుము. ప్రేమ కలిగిన పరలోకమందున కన్న తండ్రి, కృప కలిగిన ప్రభా, దయ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. వాక్యం నీదింటుని బిడ్డని వారు నాయనా మమ్మలను నీ వశపరుచుకొని నీ చిత్తానుసారమైన జీవితాన్ని మేము జీవించడుగా నీ కృపను అనుగ్రహించాం. మాతో మాట్లాడు ఉంటున్న బిడ్డలందరితో మాట్లాడు. నీ వాక్య శక్తితో మమ్మల్ని అందరూ నింపి సరిచేసి బాగు చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడి నామకే మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడు యెహోవా చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, యెహోవా నీవు మాకు సమాధానమును సిద్ధపరచుదవు. దేవుని ప్రియులారా, దేవుడు సమాధానాన్ని మనకు సిద్ధపరిచేవాడు. దేవుని పిల్లలు ఎక్కడికి పోయినా కొంతమందికి సమాధానం ఉండదు, కొంతమందికి కుటుంబంలో సమాధానం ఉండదు, భార్య భర్తల్లో సమాధానం ఉండదు, ఆ పనుల్లో సమాధానం ఉండదు, ఆఫీసులో సమాధానం ఉండదు, పనులు చేసుకున్న కాడ సమాధానం ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు, మాకు సమాధానం అంటే మా జీవితానికి కానీ వేల రూపాయల డబ్బులు ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, కానీ సమాధానం అనేది మనిషికి ఉండదు. అందుకని తాగుడు అలవాట్లకు కానీ ఈ లోకానుసారమైన జీవిత అలవాట్లకు కానీ వెళ్ళిపోతూ ఉంటారు. ఎందువలన తాగుతున్నాం అంటే సమాధానం లేకయా, నాకు దీన్ని తాగితే మత్తుగా దాన్ని నిద్రపోతాను, దాన్ని బట్టి నేను ఈ అలవాటుకు బానిసైనా, నేను మనం తాగవాళ్ళని చెప్తే వాళ్ళు చెప్తారు. దేవుని పిల్లరా, ఈ సమస్యలు ఎందుకు వస్తాయి మనసుల కంటే, దేవుడు ఎవరి జీవితంలో లేకుండా ఉంటారో వాళ్ళ జీవితానికి ఎన్ని ప్రాప్తిస్తాయి. ఎందుకంటే దేవుడు మనం చేసిన బిడలం, దేవుడు మనలను చేసి ఈ లోకానికి పంపించాడు. మరి దేవుణ్ణి మనం లేకపోతే, దేవుళ్ళో మనం లేకపోతే, దేవుడిలో మనం ఆయన యొక్క సవాసం మనకు కలయకపోతే మనకు ఈ లోక సంబంధమైన అంత అంటుకుంటుంది. దేవుని ప్రియులారా, మనము దేవునితో సవాసం కలిగి ఉంటే ఆయన మనం చేసే పనులన్నిటిని కూడా ఏం చేస్తా అంట, సఫలపరుచుకుంటూ వస్తా అంట. దేవుని ప్రియులారా, మన పనులన్నిటినీ సఫలపరుచుకుంటూ వస్తా అంట. దేవుని ప్రియులారా, ఆయన మన పనులన్నిటినీ ఆశీర్వదించేవాడు. కొంతమంది విస్తారమైన కష్టపడతా ఉంటారు, కానీ నెలా పొద్దుటికి కానీ రోజు చూసినా కానీ ఎక్కడికి పోతుందో డబ్బు ఏమి తెలియకుండా వెళ్ళిపోతుంటుంది. తినేదానికి కానీ, లేకుంటే కుటుంబాలే కానీ, అనారోగ్య సమస్యలే కానీ, లేకుంటే ఎక్కడ చూసినా ఈ యొక్క జల్లుట్లో నీళ్ళు ఎత్తినట్టు ఎక్కటవుతుంది. పని విస్తారంగా ఉంటుంది. సామెతల గ్రంథం ఉంటుంది, ఒకడు కుమారులు లేరంట. ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, కుమారులు లేరు, అతడికి ఫ్రెండు లేరు, మరి ఎవరు లేరు, ఒంటిగాడంట, కష్టపడుతున్నాడు. ఎందు నిమిత్తం కష్టపడుతున్నాడు అతడికే తెలియదు. మరి అతను సుఖం అనేది వెరగకుండా కష్టపడుతున్నాడు. మరి దేనికి నిమిత్తము కష్టపడుతున్నాడో దానికి అతనికే తెలియదు. కానీ 24 గంటలు కష్టపడుతున్నాడు. చాలామంది కష్టపడుతూ ఉంటారు, కానీ అది ఇల్లు చేరక ఎక్కడెక్కడో చేరిపోతుంటుంది. అప్పులకు, అనారోగ్య సమస్యలకును ఎన్నోదని. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, సమాధానం మనకు కావాలి. ఎప్పుడైనా కానీ వేరే ప్రభువును మనం వేలినప్పుడు మనకు సమాధానం ఉన్నది. అందుకని వాళ్ళు అంటారు, వేరే ప్రభు అంటే వేరే ప్రభు మమ్మలను ఎరిగి వేలనేల ఏలితి. వేరే ప్రభు వేలినప్పుడు మనకేముంటుంది, సమాధానం ఉండదు. దేవుడు మనం వేలితే మనకు సమాధానం ఉంటుంది, కానీ వేరే ప్రభు మనం వేలితే మనకి ఎలా ఉంటుంది, సమాధానం ఉండదు. కుటుంబాల్లో సమాధానం ఉండదు. వాళ్ళు ఏలన్నారు. అయితే ఇప్పుడు మనం వాళ్ళు ఏంటాను, ఇప్పుడు నిన్ను బట్టి నీ నామమును సన్మానించుతాము కాబట్టి నాయనా, ఇప్పుడు నాయనా వేరే ప్రభువులు మమ్మల్ని వేలినారు, మా జీవితాలను వేలినారు, మా బ్రతుకులను వేలినారు, కానీ ఇప్పుడు మేము నిన్ను బట్టి నీ నామమును సన్మానిస్తావు, నీ నామంతో వచ్చావు, నీ పాదాల చెంతకు వస్తామని ఎవరైనా సరే యేసు ప్రభు ఎదుటకు వస్తే ఆయనంటే మాట ఏంటంటే, వాళ్ళ కుటుంబాలకు శాంతి, సమాధానమును, సమస్తమును దేవుడు ఇస్తాడు. దేవుని ప్రియులారా, దుర్నీతి నుంచి విడిచిపెడతాడు.
ఏదైతే వాళ్ళ యొక్క కష్టాజీతం సఫలం చేసుకుంటూ వస్తారు. వాళ్ళు తినింది, వాళ్ళ యొక్క పనులు కానీ, వాళ్ళ యొక్క సంపాదన కానీ, వాళ్ళ యొక్క ఇంటిని కానీ, పొలము కానీ అన్నిని దీవించుకుంటూ వస్తారు. దేవుని ప్రియులారా, దేవుడు చేసే పని, దేవుడి యొక్క చేతులు మనం పోతే, దేవుని ఏరే దేవుళ్ళకు వేలనేల, ఏరే ప్రభు అంటే ఏరే వాళ్ళు వేలనేల, నువ్వు సృష్టించిన దేవుడు నిన్ను వెళ్ళినాడనుకో, నీకు శాంతి, సమాధానమును అన్నిటినీ సమకూరుస్తారు. దేవుని ప్రియులారా, వేరే వాళ్ళను వేలకుండా దేవుణ్ణి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మనం న్యాయాధిపతులుగానే చూస్తే, వేరే వాళ్ళని వెళ్ళినప్పుడు శ్రమలు, కష్టాలు, దేవుడే ఆ ప్రజలను వెళ్తుంటే సమయల గ్రంథములు అంటారు, నీవు కాదయ్యా, మాకు ఒక రాజు కావాలి. ఎందుకంటే రాజు వచ్చినాడనుకో అప్పుడు వీళ్ళకు తెక్క కుదురుతుంది. మనం ఈ లోకంలో కోలుకునేది అదే కదండి. మమ్మల్ని ఇక్కడ ఏలాలి, దేవుడు వెళ్తానంటే వాళ్ళు ఒప్పుకోక దేవుడిని దూరం చేసుకుంటారు. దేవుని ప్రియులారా, నేనే రాజునే మీకు దిగి వచ్చింది కదయ్యా, మీకు మీ అమ్ముడితో నడిచితేనే, మీ అమ్ముడితో నేను మీకు ఏమి కావాలనో తెచ్చితేనే మరి నన్ను విసర్జించి ఏరే రాజు కావాలని కోరుకుంటున్నాడని దేవుడు ఎంత తొక్కుబడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభువే స్వయంగా ఆ ప్రజల కోసం ఈ భూమికి దిగి వచ్చి వాళ్ళతో సవాసం చేసి వాళ్ళమ్ముడితో నడిచాడని. కానీ నీ వద్దయ్యా, మాకు నువ్వు ప్రేమను చూపిస్తున్నావు, ప్రేమను కాదు మమ్మల్ని సావుగొట్టోలు కావాలని ఈ లోకంలో వేరే వాళ్ళని వేలాలు మాకు అని వేరే వాళ్ళని వేలుకున్నప్పుడు వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఇబ్బందులు, వారి యొక్క మొరపెట్టినప్పుడు మళ్ళా ఆయన కనికరించి వాళ్ళని రక్షించాడు. దేవుని ప్రియులారా, ఈరోజు నీవు ఎవరిని వేలనిచ్చుకుంటున్నావో, ఈ లోకానుసారమైన అధికారిని ఏలనిస్తున్నావా, లేకుంటే దేవుని హృదయాన్ని ఏలనిస్తున్నావా, ఎవరిని వేలనిస్తున్నావో నీవే పరీక్షించుకొని దేవుని నామకు మహిమకరంగా మనం అందరము నడుచుకుందాం కదా. రాండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకమందున కన్న తండ్రి, సమస్తాన్ని మనసులను ప్రేమించి ఈ లోకానికి దిగివచ్చి నీవు నిజమైన దేవుడు అని ఎరిగి నాయన నిన్ను మహిమపరచక ఈ లోకానుసారమైన జీవితాలు జీవిస్తూ వేరే వారికి మేము అప్పగించుకొని మా జీవితాలు నాయన మమ్మల్ని నాయన మేము అపవిత్రపరుచుకుంటాం. దయ చూపించి రక్షించి ఇంటి బిడ్డలన్నీ ఆదిని తీసుకో. ప్రేమ కలిగిన తండ్రి, మా దేశాన్ని రక్షించయ్యా, మా దేశాన్ని పరిపాలన చేస్తున్న నాయకులకు తెలివిని, జ్ఞానమును, మారు మనసు రక్షణ దేశం. ప్రేమ కలిగిన నాయన ఇంటున్న బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్న ప్రపంచ దేశాలని శాంతిపరచయ్యా, నీ కృపను అనుగ్రహించి ప్రపంచ దేశాలందరినీ రక్షించి కనికరించి కాపాడమని ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజు పండుగలు జరుపుకునే బిడ్డలు దీవించి ఆశీర్వదించి, గర్భఫలము లేక అమానాలు నిందలు పడుతున్న వారికి మంచి గర్భఫలమును అనుగ్రహించి ప్రపంచ దేశాలందరినీ రక్షించి ఇశ్రాయేలు దేశానికి రక్షణ దేశ ఇస్లాంకి క్షేమభివృద్ధి నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము కనికరముని దిగివచ్చినగా ఈరోజు పనులు చేసుకున్న వారికి నేను సఫలపరుస్తానంటున్నాను. మంచిగా వాళ్ళ పనులన్నిటినీ సఫలపరచు, వాళ్ళ కార్యాలు సఫలపరచు, వాళ్ళ యొక్క నాయన ఏ పనులు పెట్టుకున్న వాళ్ళన్నింటినీ సఫలపరచయ్యా. దయ చూపించి డ్రైవింగ్ చేసుకున్నప్పుడు రాకపోకలను తోడించి కాలుదల దేశం ఈ ప్రార్థనలో ఈ గ్రూపులో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనతను మాత్రమే పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు అడిగి వేడుకొని పొందున్నాను పరలోకమందున కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.